Now, మనం ఇక్కడ బీఆర్ఎస్కి సంబంధించి ఒక ఇలిస్ట్రేషన్ తీసుకున్నాం. దీన్ని మనం సాల్వ్ చేద్దాం. బీఆర్ఎస్లో ఏమేమి మిస్ మ్యాచెస్ ఉంటాయి, సో బీఆర్ఎస్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ చూద్దాము. ఇక్కడ కొన్ని ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. ఏంటిది? ఫ్రమ్ ది ఫాలోయింగ్ డీటెయిల్స్ ప్రిపేర్ ద బీఆర్ఎస్ ఫర్ ఎస్ఎస్ కాకతీయ ఫెర్టిలైజర్స్ యాజ్ ఆన్ December 31st, 2018. 31st December 2018 ఈ ట్రాన్సాక్షన్స్ తో బీఆర్ఎస్ ప్రిపేర్ చేయాలి. ఏంటో ట్రాన్సాక్షన్? బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ 200 ఉంది. రెండోది చెక్స్ డిపాజిటెడ్ బట్ నాట్ ఎట్ కలెక్టెడ్ బై ది బ్యాంక్ 1500. చెక్స్ ఇష్యూడ్ టు మిస్టర్ అర్జున్ హ్యాస్ నాట్ బీన్ ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్ 2500. బ్యాంక్ చార్జెస్ డెబిటెడ్ ఇన్ ది పాస్బుక్ 200. ఇంట్రెస్ట్ allowed by the bank 100 rupees. And insurance premium directly paid by the bank as per standing instructions 500. Finally గా బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ 600. మనము బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ 200 ఉంది, పాస్బుక్ ప్రకారం బ్యాలెన్స్ 600 ఉంది. అంటే డిఫరెన్స్ 400 డిఫరెన్స్ ఉంది క్యాష్ బుక్ కి బ్యాంక్ పాస్బుక్ కి. ఆ రీజన్స్ ఏంటనేది మనం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఇది బ్యాంక్ స్టేట్మెంట్, బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ అంటే ఇది ఫార్మేట్ ఈ విధంగా ఉంటుంది. మనం ఎలా ప్రిపేర్ చేయాలి? ఇక్కడ డేట్ ఎప్పుడు? 31st December. Around 31st December 2018. ఇప్పుడు చూద్దాం. ఇక్కడ పర్టికులర్స్ అమౌంట్ ఇది ఇన్నర్ కాలము, ఇది అవుటర్ కాలం అన్నమాట. ఈ రెండు కాలమ్స్ పెట్టుకోవాలి. పెట్టుకుని ఇక్కడ స్టార్టింగ్ బ్యాలెన్స్ పాస్బుక్ క్యాష్ బుక్ ప్రకారం తీసుకున్నాం. బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ యాజ్ ఆన్ 31st December 2018. అవుటర్ కాలంలో వేసేయచ్చు 200 రూపీస్. తర్వాత చెక్స్ డిపాజిటెడ్ బట్ నాట్ ఎట్ కలెక్టెడ్ బై ది బ్యాంక్. అంటే ఏంటి? మన కస్టమర్ మనకు చెక్లు ఇచ్చాడు, మన ప్రొడక్ట్స్ సేల్ చేసాం, మన కస్టమర్ మనకి చెక్లు ఇచ్చాడు వర్త్ ఆఫ్ 1500 రూపీస్. దీన్ని తీసుకెళ్ళి మనం బ్యాంకులో డిపాజిట్ చేసాం. బ్యాంకులో డిపాజిట్ చేసి ఎంట్రీ వేసేసుకున్నాం. బ్యాంక్ అకౌంట్ అటార్ టు కస్టమర్ అకౌంట్ ఎంట్రీ వేసేసుకున్నాం. కానీ బ్యాంక్లో క్రెడిట్ అవ్వలేదు, ఇంకా బ్యాంక్ కూడా వేసుకోలేదు ఎంట్రీ. బ్యాంక్లో క్రెడిట్ అవ్వలేదు అంటే ఏంటి? మన క్యాష్ బుక్ 1500 ఎక్కువ చూపిస్తుంది ఇక్కడ, అంతేనా? క్యాష్ బుక్ ప్రకారం బ్యాలెన్స్ 1500, మన బ్యాంక్లో క్లియర్ అవ్వకుండా ఎంట్రీ వేసేసాం. అంటే 1500 క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఎక్కువ ఉంది, పాస్బుక్ ప్రకారం బ్యాలెన్స్ తక్కువగా ఉంది. అప్పుడు మనం ఏం చేయాలి? బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ తీసుకున్నాం. మన ఏమేంటి? పాస్బుక్తో ఈక్వల్ చేయాలి మన బ్యాలెన్స్ని. క్యాష్ బుక్లో ఎక్కువ ఉంది, పాస్బుక్లో తక్కువ ఉంది. పాస్బుక్లో తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ మనం తగ్గించాలి. లెస్ చెక్స్ డిపాజిటెడ్ బట్ నాట్ కలెక్టెడ్ అని చెప్పి 1500 ఇన్నర్ కాలంలో పెట్టుకోవాలి. అంటే ఏంటి? బ్యాంకులో క్రెడిట్ అవ్వకుండా మనం ఎంట్రీ చేసేసాం, క్యాష్ బుక్ బ్యాలెన్స్ పెంచేసాం, దాన్ని ఇప్పుడు తగ్గించాం. తగ్గిస్తే ఏమవుతుంది? ఆటోమేటిక్గా పాస్బుక్ బ్యాలెన్స్తో సరిపోతుంది అనమాట. ఫస్ట్ ట్రాన్సాక్షన్. సెకండ్ ట్రాన్సాక్షన్ ఏంటి? చెక్స్ ఇష్యూ టు మిస్టర్ అర్జున్ హ్యాస్ నాట్ ఎట్ బీన్ ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్ 2500. అర్జున్ అనే సప్లయర్కి చెక్లు ఇష్యూ చేసాం, 2500 ఇష్యూ చేసాం. ఇష్యూ చేసిన వెంటనే మనం ఎంట్రీ చేసేస్తాం. చెక్ డిపాజిట్ చేసిన ఎంట్రీ చేసేస్తాం, అలాగే ఇష్యూ చేసినా కానీ చెక్ రాసి ఇష్యూ చేసేస్తాం, ఎంట్రీ చేసేస్తాం. ఏ విధంగా? అర్జున్ అకౌంట్ అటార్ టు బ్యాంక్. అంటే మనం క్యాష్ బుక్ బ్యాలెన్స్ని తగ్గించేసాం 2500. కానీ బ్యాంక్లో వాడు ప్రజెంట్ చేసుకోలేదు ఇంకా చెక్. బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గలేదు కానీ మనం తగ్గించేసాం. బ్యాంక్ బ్యాలెన్స్ ఎక్కువ ఉంది, క్యాష్ బ్యాలెన్స్ తక్కువ ఉంది. అప్పుడు ఏం చేయాలి? మనం యాడ్ చేయాలి. యాడ్ చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ ఎట్ ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్ 2500 యాడ్లో పెట్టాం. ఈ రెండు సార్ట్ చేసాం. థర్డ్ బ్యాంక్ చార్జెస్ డెబిటెడ్ ఇన్ ది పాస్బుక్ 200. బ్యాంక్ చార్జెస్ని బ్యాంక్ వాడు డెబిట్ చేసేసాడు మనకు తెలియకుండా. అది మనం చూస్తేనే కానీ తెలియదు కదా. బ్యాంక్ స్టేట్మెంట్ వచ్చింది చూసుకున్నాం. బ్యాంక్ చార్జెస్ బ్యాంక్ వాడు డెబిట్ చేస్తే బ్యాంక్లో మన బ్యాలెన్స్ ఎక్కువ ఉంది. క్యాష్ బుక్ ప్రకారం తగ్గలేదు, క్యాష్ బుక్ ప్రకారం 200 ఎక్కువ ఉంటుంది, బ్యాంక్ బుక్ ప్రకారం తగ్గింది కాబట్టి మనం ఏం చేస్తాం? లెస్ బ్యాంక్ చార్జెస్ డెబిటెడ్ బై ది బ్యాంకర్స్ బట్ నో ఎంట్రీ ఇన్ క్యాష్ బుక్ 200 ఇన్నర్ కాలంలో పెట్టాం. నెక్స్ట్ ఇంట్రెస్ట్ allowed బై ది బ్యాంక్ 100 రూపీస్. అంటే మన ఫిక్స్డ్ డిపాజిట్ మీద ఇంట్రెస్ట్ ఇన్కమ్ వచ్చింది. ఇంట్రెస్ట్ ఇన్కమ్ని బ్యాంక్ వాడు మన అకౌంట్లో క్రెడిట్ చేసేసాడు, అది మనకు తెలియదు, మనం ఎంట్రీ వేసుకోలేదు. బ్యాంక్ వాడు క్రెడిట్ చేసి మన బ్యాలెన్స్ బ్యాంక్ బుక్ ప్రకారం 100 రూపాయలు ఎక్కువ ఉంది, క్యాష్ బుక్ ప్రకారం మన బ్యాలెన్స్ 100 రూపాయలు తక్కువ ఉంది.
అంటే ఇప్పుడు ఏం చేయాలి మనం? క్యాష్ బుక్ బ్యాలెన్స్ పెంచాలి 100 రూపీస్కి. ఇంట్రెస్ట్ యాడ్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ క్రియేటెడ్ బై ది బ్యాంకర్స్ బట్ నో ఎంట్రీ ఇన్ క్యాష్ బుక్, యాడ్ చేసాం 100 రూపీస్. నెక్స్ట్ ఇన్సూరెన్స్ ప్రీమియం డైరెక్ట్లీ పెయిడ్ బై ది బ్యాంక్ యాజ్ పర్ స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్. మనకి ఇన్సూరెన్స్ కంపెనీ ఏం చేస్తుందంటే మా ఇన్సూరెన్స్ మా తరఫున బ్యాంక్ వాళ్ళు కట్టేయమని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం. ఇస్తే వాళ్ళు కట్టేస్తారు ప్రీమియం. ఆ ప్రీమియం కట్టినంటే మనకు తెలియదు కదా, అమౌంట్ డెబిట్ చేసేసారు, మనకు తెలియదు, మనం ఎంట్రీ చేసుకోలేదు. అంటే బ్యాంక్ పాస్బుక్ ప్రకారం బ్యాలెన్స్ తగ్గిపోయింది. ఎంత? 500. క్యాష్ బుక్ ప్రకారం మనం ఇంకా ఎంట్రీ తగ్గించలేదు, ఇప్పుడు తగ్గించాలి. ఇన్సూరెన్స్ ప్రీమియం పెయిడ్ బై ది బ్యాంకర్స్ బట్ నో ఎంట్రీ క్యాష్ బుక్ 500 లెస్ చేసేస్తాం. ఇప్పుడు యాడ్లు లెస్లు టోటల్ చేస్తాం. యాడ్లు 2 ఐటమ్స్ వచ్చినాయి, 2500, 600, 100 రెండు కలిసి 2600. ఇది యాడ్ చేసేస్తాం, 2800 అయింది. లెస్లు 1500, 200, 500, 2200 లెస్లు. 2800 మైనస్ 2200 is equal to 600. ఇది బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ యాజ్ ఆన్ 31st December 2018 600. ఇది బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ 600. దీన్ని ఇదే ట్రాన్సాక్షన్ని, ఇదే ప్రాబ్లమ్ని మనం రివర్స్లో కూడా చేయొచ్చు. ఈ బ్యాలెన్స్ తీసుకుని దీన్ని ఎలాగవచ్చు, అది ఎలాగో చెప్తా. ఇప్పుడు ఇది వచ్చింది కదా, ఇది ఈ బ్యాలెన్స్ తీసుకుని దీన్ని అరైవ్ అయ్యాం. ఇప్పుడు ఈ బ్యాలెన్స్ తీసుకుని దీన్ని ఎలాగ అరైవ్ అవ్వాలనేది ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ యాజ్ ఆన్ 31st December 2018 ఇది తీసుకుని దీన్ని అరైవ్ అవుతాం. ఇదంతా బ్యాలెన్స్ 600. ఇక్కడ యాడ్ ప్లస్ పెట్టుకున్నాం. ఫస్ట్ ట్రాన్సాక్షన్ చెక్స్ డిపాజిటెడ్ బట్ నాట్ ఎట్ కలెక్టెడ్ బై ది బ్యాంక్. చెక్స్ డిపాజిట్ చేసాం, మన ఎంట్రీ క్యాష్ బుక్లో ఎంట్రీ పడింది, బ్యాంక్ బుక్లో ఎంట్రీ పడలేదు. మనం స్టార్టింగ్ బ్యాలెన్స్ పాస్బుక్ ప్రకారం చేస్తున్నాం. పాస్బుక్ ప్రకారం చేసినప్పుడు క్యాష్ బుక్లో ఎలా ఉంది బ్యాలెన్స్, దానికి ఈక్వల్ చేయాలి. మన ఏం ఏంటనమాట, పాస్బుక్ ప్రకారం చూస్తున్నాం కాబట్టి స్టార్టింగ్ బ్యాలెన్స్ పాస్బుక్ తీసుకున్నాం కాబట్టి పాస్బుక్ ప్రకారం తీసుకున్నాం కాబట్టి క్యాష్ బుక్లో పెరిగితే పెంచాలి, తగ్గితే తగ్గించాలి. ఇప్పుడు ఈ ట్రాన్సాక్షన్ వల్ల చెక్స్ డిపాజిటెడ్ బట్ నాట్ కలెక్టెడ్ బై ది బ్యాంక్. చెక్స్ డిపాజిట్ 1500 రూపాయలు చెక్కులు డిపాజిట్ చేసాం, క్యాష్ బుక్లో ఎంట్రీ పడిపోయింది. క్యాష్ బుక్లో బ్యాలెన్స్ 1500 ఎక్కువ చూపిస్తుంది, బ్యాంక్ బుక్లో తక్కువ చూపిస్తుంది. మనం బ్యాంక్ పాస్బుక్ ప్రకారం చూపిస్తున్నాం కాబట్టి స్టార్టింగ్ బ్యాలెన్స్ తీసుకున్నాం కాబట్టి పాస్బుక్లో 1500 తక్కువ ఉంది, క్యాష్ బుక్లో ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ పెంచాలి 1500ని. యాడ్ చెక్స్ డిపాజిటెడ్ but not yet collected. $1500. Next, checks issued to Mr. Arjun has not yet been presented for payment 2500. అర్జున్ అనేవాడికి చెక్స్ ఇష్యూ చేసి క్యాష్ బ్యాలెన్స్ తగ్గించేసాం. ఓకే, కానీ బ్యాంక్లో తగ్గలేదు. బ్యాంక్ బ్యాలెన్స్ ఎక్కువ ఉంది, క్యాష్ బ్యాలెన్స్ తక్కువ ఉంది. బ్యాంక్ బ్యాలెన్స్ ఎక్కువ ఉంది, క్యాష్ బ్యాలెన్స్ తక్కువ ఉంది. మనం క్యాష్ బ్యాలెన్స్తో ఈక్వల్ చేయాలనుకుంటున్నాం కాబట్టి క్యాష్ బ్యాలెన్స్ తక్కువ ఉంది కాబట్టి లెస్ చేయాలి. చెక్స్ ఇష్యూడ్ but not at presented for payment 2500. Next transaction, bank charges debited in the bank passbook. అంటే ఏంటి, 200 బ్యాంకులో డెబిట్ చేశారు అంటే బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గిపోయింది, క్యాష్ బ్యాలెన్స్ తగ్గలేదు. క్యాష్ బ్యాలెన్స్ ఎక్కువ ఉంది, బ్యాంక్ బ్యాలెన్స్ తక్కువ ఉంది. మనం ఓపెనింగ్ బ్యాలెన్స్ పాస్బుక్ ప్రకారం తీసుకున్నాం కాబట్టి తక్కువ ఉంది కాబట్టి పెంచాలి. యాడ్ బ్యాంక్ చార్జెస్ డెబిటెడ్ బై ది బ్యాంకర్స్
నో ఎంట్రీ ఇన్ క్యాష్ బుక్. ఎంత అన్నమాట? 200. నెక్స్ట్ ఇంట్రెస్ట్ అలౌడ్ బై ది బ్యాంక్ 100 రూపీస్. ఇంట్రెస్ట్ ఇన్కమ్ని బ్యాంక్లో క్రెడిట్ అయిపోయింది అంటే బ్యాంక్ బ్యాలెన్స్ ఎక్కువ చూపిస్తుంది, క్యాష్ బ్యాలెన్స్ తక్కువ చూపిస్తుంది, కాబట్టి లెస్ చేయాలి. ఇంట్రెస్ట్ క్రెడిటెడ్ బై ది బ్యాంకర్స్ బట్ నో ఎంట్రీ ఇన్ క్యాష్ బుక్. ఎంత అనమాట? 100 రూపీస్. ఓకే. నెక్స్ట్ ఇన్సూరెన్స్ ప్రీమియం డైరెక్ట్లీ పెయిడ్ బై ది బ్యాంక్ 500. క్యాష్ బుక్లో ఎంట్రీ పడలేదు, బ్యాంకులో తగ్గిపోయింది 500 బ్యాలెన్స్. క్యాష్ బుక్లో ఎక్కువ ఉంది, బ్యాంక్ బుక్లో తక్కువ ఉంది. క్యాష్ బుక్లో ఎక్కువ ఉంది కాబట్టి ఏం చేయాలి? ఇప్పుడు యాడ్ చేయాలి. ఇన్సూరెన్స్ ప్రీమియం directly paid by the bankers but no entry in cash book. ఎంత? 500. ఇప్పుడు అయిపోయినాయి. ఇప్పుడు యాడ్స్ టోటల్ 2200. 2800 అంతేనా? 2800 ఇక్కడ లెస్ టోటల్ 2600, డిఫరెన్స్ 200. ఇది బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ యాజ్ ఆన్ 31st December 2018. అది దీని నుంచి తీసుకుంటే ఇది అరైవ్ అవ్వాలి, దీని నుంచి తీసుకుంటే ఇది అరైవ్ అవ్వాలి. అప్పుడు మనము ఏ విధంగా చేయగలుగుతాం బ్యాంక్ రికవరీ స్టేట్మెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్.